అందరికి నమస్కారం అండి. నా పేరు శ్వేత. నేను కుల్సుంపూర్ ఎస్ఐగా 2024లో జాయిన్ అయ్యాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి నార్మల్ గా మనం పార్టీలు అవి అనుకుంటుంటారు కదా, కానీ మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్, మా మమ్మీ గాని మా నాన్న గాని ఏంటంటే బర్త్డే కదా, ఏం స్పెషల్ నార్మల్ కొత్త డ్రెస్ అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటి ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా, ఎందుకు ఇవ్వద్దు, వాళ్ళకు ఎందుకు డొనేట్ చేయకూడదు, వాళ్ళకి అన్నదానం చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అప్పుడు యాజ్ నేను డిపార్ట్మెంట్ కాబట్టి నేను మా కుల్సుంపూర్ పిఎస్ లో కూడా రీసెంట్ గా అంటే మన అబాండెడ్ మెంబర్స్ ఉంటారు రోడ్ పైన, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తామంటే మాకు అమ్మ నాన్న అనాథాశ్రమం చోటుపల్లి అని చెప్పేసి ఆల్రెడీ మాకు డిపార్ట్మెంట్ అందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి నాకు ఆ ఐడియా వచ్చింది. నా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ ఇక్కడ తీసుకొని పెట్టినప్పుడు నేను నా తరపున ఇప్పుడు నేను ఏం చేయగలను అనుకున్నప్పుడు ఆల్రెడీ మా పేరెంట్స్ వాళ్ళ ఆలోచనతోటి నేను నా బర్త్డే కాబట్టి బయట ఎందుకు మన మనీ పెట్టి వేస్ట్ అని చెప్పేసి వీళ్ళకు డొనేషన్ అంటే యాజ్ ఒక అన్నం, ఈ రోజు అన్నదానం వన్ డే చేసిన చాలా అనుకోని చెప్పి ఈ రోజు నేను మా మమ్మీ మా చెల్లెలతో వచ్చిన, మా ఫాదర్ కొంచెం బిజీ ఉండి విలేజ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ రాగానే మనకు టెంపుల్ అట్మాస్ఫియర్, దాన్ని బట్టి చెప్పొచ్చు ఈ యొక్క అట్మాస్ఫియర్ ఎంత మంచిగా ఉంది అనేది. లోపలికి రాగానే మనము అందరికి అన్నదానము అంటే అన్నం ఆల్రెడీ వీళ్ళు రెడీ చేసి పెట్టారు. ఆ పెట్టడం గానీ, ఆ రైస్ గానీ, ఆ కర్రీస్ గానీ, వాళ్ళకు పెట్టే విధానం గానీ చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి చూడడం జరిగింది. అంటే ఫ్లోర్ వైజ్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం విమెన్ సెక్షన్ ఉంది, దెన్ నెక్స్ట్ మెన్ సెక్షన్ ఉంది, సపరేట్ విమెన్ కి మెన్ సపరేట్. దాంతో పాటు వాళ్ళు అక్కడ ఉండే మొత్తం ఏరియా కూడా చాలా నీట్ గా ఉంది, వాళ్ళ క్లాతింగ్ గానీ. ఇంకా మెయిన్ చెప్పాలంటే హాస్పిటల్, ఆ హాస్పిటల్ కూడా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మన ఇంట్లో వాళ్ళే చూడలేక వాళ్ళని బయట వదిలిపెట్టి పెడితే ఇక్కడ వాళ్ళకన్నా ఇంకా మంచిగా వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళ మెడికేషన్ గానీ ఏదైనా గానీ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏరియా కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఈ రోజు ఇది అనేది నాకు నా పేరెంట్స్ కోసమే నేను అంకితం ఈరోజు. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.